గుర్తుంచుకో కాంగ్రెస్ పార్టీ అనుకుంటా నేను పడతా చెప్పులు దారుతాయి దండం అయితే వస్తారు అన్నం తింటారు మళ్ళీ మేమే నేర్పిస్తా ఉంటున్నాం. అట్లాంటి పెద్ద పెద్ద అమౌంట్ చెప్పిన వాళ్ళకు కోతులు పట్టించడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ సమస్యలు ఎక్కడ అంటే కెనాలకు కోతులు పెట్టారు. దాన్ని ఎలా ఆపాలన్నది సమస్య. దాని గురించి రేపొద్దున కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ అక్కడ కమిషనర్ తో కావచ్చు, చైర్మన్ తో కావచ్చు, ఇంకేమైనా దానికి కోతులకు పరిష్కారం ఉంటే వేరే అగ్గరంటలు కూడా తెలుసుకొని వాటిని ఇక్కడ నివారించే అది తీసుకున్నాం. చాలా ప్రయత్నం చేశారు కానీ అన్యాయం జరిగి కొద్ది ఓట్లతో ఓడిపోయింది. తర్వాత కార్పొరేట్ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో అందరు మంచి మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఇది పెద్ద అవకాశం వచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీని మనం గెలిపించుకోవాలంటే మనం అందరం మన వాళ్ళందరూ వార్డు మెంబర్లని కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు అందరినీ గెలిపించుకుంటే మీకు బలమైన బేస్ తయారవుతుంది. మీ పనులు అవుతాయి, సంక్షేమ పథకాలు అంతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. సో దయచేసి మీరందరూ కూడా మీ సోదరి అయినటువంటి స్వరూపాన్ని మంచి మెజార్టీతో చెయ్యి గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ తల్లులు కూడా అలా మాటలు చెప్తుంటారు, అవి ఇవి అంది ఇవన్నీకి వస్తారు, ఏమి ఇచ్చినా తీసుకోరు, కానీ స్వరూపమ్మని గెలిపియాలి. మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి అందరికీ ఆకలి అయితే ఉండొచ్చు. చిన్ననే ఏ రాష్ట్రం ఇస్తలేదు సార్. మీరు రేవంత్ అన్న పెద్ద ధైర్యం చేసుకొని ప్రతి పేదవాళ్ళు ఉన్నోడు ఎట్లా తింటుండో గరీబ్ వాళ్ళు కూడా పేద ప్రజలు అట్లనే అటువంటి అన్నం తినాలని చెప్పి సన్నబియ్యం పథకం పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం ఒకటిగా అంటే మీకు అందరు తెలుసు ఎట్లా దోచుకొని పోయినారో గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకొని మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా రేవంత్ అన్న నెరవేరుస్తాడు. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండి, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పాలన లేదు, మీరు అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఏవో వస్తారు, మాయమాటలు చెప్తారు, టీవీల ముందు ఏడుస్తారు, శోకాలు పెడతారు, మీరేమో కరిగిపోతారు. ఎవడో ఏడుపు మన ఏడుపు అవుతుంది. మీరు ధైర్యంగా ఉండి మీ మనుషులను గెలిపించుకోండి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఇచ్చడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ అన్యాయం జరిగి కొద్ది ఓట్లతో ఓడిపోయింది. తర్వాత కార్పొరేట్ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో అందరు మంచి మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఇది పెద్ద అవకాశం వచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీని మనం గెలిపించుకోవాలంటే మనం అందరం మన వాళ్ళందరూ వార్డు మెంబర్లని కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు అందరినీ గెలిపించుకుంటే మీకు బలమైన బేస్ తయారవుతుంది. మీ పనులు అవుతాయి, సంక్షేమ పథకాలు అంతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. సో దయచేసి మీరందరూ కూడా మీ సోదరి అయినటువంటి స్వరూపాన్ని మంచి మెజార్టీతో చెయ్యి గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ తల్లులు కూడా అలా మాటలు చెప్తుంటారు, అవి ఇవి అంది ఇవన్నీకి వస్తారు, ఏమి ఇచ్చినా తీసుకోరు, కానీ స్వరూపమ్మని గెలిపియాలి. మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, మీకున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారందరికీ కూడా వచ్చే విధంగా మేము పనిచేస్తాం. ఇది గెలిస్తే మీ వార్డులన్నీ కూడా డెవలప్ అవుతాయి.